నువ్వు వచ్చిపోయిందేంట్రా మా ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతావంట్రా మా పరువు తీసావు కదరా అయినా నీకు బుద్ధిందా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం నిజంగానా మావా వర్కౌట్ అవుద్దా ఎందుకు వర్కౌట్ అవ్వదు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా కదా ఒప్పుకుంటుందా అంటే ఆర్డర్ స్పాన్సరా ఆర్డర్ స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్ నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పని ఉండండి అంటే మేము అనుకోవాలా దానికి నా పర్మిషన్ ఎందుకురా బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే ఇది డెలివరీ చూస్తాను. సరే నాని రా. Peter, nice boy and girl alone here. Good deal. Come fast. ఏంటంటే ఇంకా రాలేదు. వస్తుంటారా అంత కంగారేంటి? అక్క అక్క నాని ఏమైంది మా నాన్న రెత్తు కనిపించట్లేదు. నువ్వుగానే చూసావా? నీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. ఇదిగో బిడ్డ ఈ రోజు వాడి బర్త్డే. అదిగో అక్కడే వాళ్ళిద్దరిని వెయిట్ చేయమని చెప్పాను. ప్లీజ్ ప్రభా చెప్పవా? Move fast! Come on, hurry up! సారీ బాస్ Hey man! Watch your foot, man! సారీ What noise? Sorry! హే మ్యాన్ యూ స్టాప్ What? హే యూ స్టాప్ దట్ హే Shit! Begin! Come on! Take it!
Where is the boy? Please. Where is the boy? I tell you. నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడిని. కర్మరా బాబు, వీడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే. ఏంట్రా పోతున్నావు? Stop it! ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. మీ బ్యూటిఫుల్ ఏయ్ ఏయ్ ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్ గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్ లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగిచ్చాడు. నువ్వు నందిని ప్రేమించావన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని నాకు చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days ఉంది, జస్ట్ 2 days. మేము అనుకుని సంపాదించకపోతాం, కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్ గా వాళ్ళు చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుంది అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా, అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి, లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా. గుడ్ బై. నందిని, 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 ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభా లవ్ చేస్తున్నావు కదా?
మరి చెప్పచ్చు కదే. నన్ను నన్ను లూజ్ అన్నాడే. లూజ్ లూజ్ ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్ గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే గానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే గనక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్ లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని ప్రభా ఏదో చెప్పాలన్నా. ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు. కమాన్ ప్రభా, నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని, ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరు లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలకు వెళ్ళింది ప్రభా.
తర్వాత ఏమైంది? వస్తుంది సార్. నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదోలా సర్ది చెప్పుకుంటాను. యు గో మై బాయ్, యు గో. వెళ్ళు. నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్ లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురుని పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రమే ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్.